ఆశ చూపిస్తున్నాడు. ప్రతిరోజు కొన్ని సందర్భాల్లో ఆ నీటిని కదిపినప్పుడు ఆయన ప్రతిసారి వెళ్తున్నాడు కానీ, ఆయన కన్నా ముందుగా వేరే వాళ్ళొచ్చి అస్వస్థతను పొందుకుంటున్నారు. అయితే యేసుప్రభువారు వచ్చినప్పుడు యేసుప్రభువారు ఒక మాట అంటారు. "నువ్వు స్వస్థపడ కోరుచున్నావా?" అంటారు. అంటే నీకు ఇంకా ఆశ ఉందా? ఈరోజు కూడా మీరు వెళ్ళగలుగుతారా? ఈరోజు కూడా వెళ్ళి నువ్వు స్వస్థత పొందుకోవాలని ఆశిస్తున్నావా? అన్నప్పుడు, "ప్రభువా నేను ప్రతిరోజు ఆశిస్తున్నాను ప్రభువా. కానీ నాకన్నా ముందుగా ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ కోనేటిలో ముందుగా వారు దిగుతున్నారు. వారు స్వస్థత పొందుకుంటున్నారంటారు." కాబట్టి మనం ఎప్పుడైతే ప్రతిరోజు దేవుని వద్ద నుంచి ఆశిస్తామో, అద్భుత రీతిగా మనం ఆశిస్తామో, అప్పుడు అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు అవును గడ్డలున్నాయేమో, కణితలున్నాయేమో, క్యాన్సర్ కావచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు అసాధ్యమనేది